నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. హలో విజ్ఞాన్ గారు. ఎస్, F2 F3లో తమన్నా రావిపూడి వీళ్ళిద్దరూ కలిపి చేసిన సినిమాకి కాంబోకి సంబంధించి చాలా మంచి మార్కులు పడ్డాయి. జనరల్గా సీక్వెల్స్ తీసేటప్పుడు హీరోయిన్స్ని మార్చడమో హీరోస్ని మార్చడమో లేకపోతే కథను మార్చడమో మనం చూస్తూ ఉంటాం. F2కి F3కి సేమ్ కథ అయితే కాదు, మారింది. బట్ హీరోస్ని హీరోయిన్స్ని అనిల్ రావిపూడి గారు కంటిన్యూ చేశారు, రైట్? అంటే ఒక బాండింగ్ ఉంది కాబట్టి వీళ్ళతోనే కంటిన్యూ చేశారు. అండ్ రాజేంద్ర ప్రసాద్ గారు కూడా ఉన్నారనుకో, మనకు అర్థమవుతుంది. అయితే ఇప్పుడు అనిల్ రావిపూడి గారికి తమన్నా గారికి ఏదో గొడవ అయింది అంటూ ఒక న్యూస్ వైరల్ అవుతుంది. అంటే తమన్నా కొంచెం బాధపడినట్లుగా కూడా. ఏం జరిగింది? ఫస్ట్ వచ్చింది యాక్చువల్గా న్యూస్ F3 టైంలో ఆమె ఇంకొంచెం ఏదో ఎక్స్ట్రా డేట్స్ అడిగినట్లుగా, ఆమె కూడా దానికి అదేదో అడ్జస్ట్ చేయలేను అన్నట్లుగా ఏదో న్యూస్ అయితే వచ్చింది. అండ్ ఆ తర్వాత కూడా మళ్ళీ నెక్స్ట్ అంటే ఇంకేదో ఎక్స్ట్రా సాంగ్ ఉంటుంది చేస్తావా అంటే కూడా ఆమె చేయలేకపోతున్నా, నాకు ఇంకేదో కమిట్మెంట్లు ఉన్నాయన్నట్టుగా చెప్పుకొచ్చింది. సో అది కొంచెం వివాదం అయ్యింది. ఇక ఆమె అనిల్ రావు ఇప్పుడు అందుకే వీళ్ళకి ఏదో గొడవ అయింది అని చెప్పేసి ఒక న్యూస్ వచ్చింది. ఆ న్యూస్ ఎప్పుడు బలపడిందంటే F3 ప్రమోషన్స్కి ఆమె రాలా. ఎప్పుడైతే తమన్నా F3 ప్రమోషన్స్కి రాలేదో, సో ఇక అది బలపడింది ఆల్మోస్ట్. సరే వీళ్ళ మధ్యలో గొడవ నిజమే అయ్యింది అని చెప్పేసి వీళ్ళు అనుకున్నారు. అండ్ ఆ తర్వాత కొంచెం ఎవరు ఖండించాల, ఇటు అనిల్ రావిపూడి ఖండించాల, ఇటు ఆమె ఖండించాల, ఎవరు ఖండించకపోయేసరికి ఇది నిజమే వీళ్ళ మధ్య గొడవలు ఉన్నాయి ఈ రకంగా వచ్చింది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ బాలయ్య సినిమా కోసం ఒక సపరేట్ సాంగ్ కోసం ఏమైనా అడిగినప్పుడు చేస్తారు, నాకు అనిల్ రావిపూడి గారితో మంచి అనుబంధం ఉంది, బాలకృష్ణ గారితో అనుబంధం ఉంది, నేను చేస్తానని ఈమె చెప్పింది. అంటే ఈమె పెట్టిన ట్వీట్లో మాత్రం అది ఉంది. కానీ వీళ్ళు వచ్చిన న్యూస్ ఏంటంటే తమను నేను చేయననిందని, నా వల్ల కాదని, వీళ్ళు ఇంకెప్పుడు నన్ను అప్రోచ్ అవ్వకండి అని తమను చెప్పినట్టుగా వీళ్ళు ఏదో రాసుకొచ్చారు. బట్ ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఇప్పుడు ఈమె ఈ పోస్ట్ పెట్టడం వల్ల క్లారిటీ అయితే వచ్చింది. ఇబ్బంది పెడితే మళ్ళీ డైరెక్టర్లు పిలవరు ఫర్ ఎగ్జాంపుల్. అండ్ నెక్స్ట్ ఇది పక్కన పెడితే నిజంగా కూడా తమన్నా ఇబ్బంది పెడుతుంది అని కూడా ఒక న్యూస్ అయితే ఉంది. ఏది ఇప్పుడు మనకి మాస్టర్ షెఫ్ తీసుకుంటే ఫస్ట్ తమన్నాని తీసుకొచ్చి పెట్టారు. ఆ తర్వాత ఆ పిల్లతో చిన్నవో గొడవలు, నేను చేయనో అదనో ఇదనో ఏవేవో వచ్చాయి. అంటే లైక్ ఈమెకి విలన్, బాలీవుడ్ విలన్ అబ్బాయితో కొంచెం ఎఫైర్ అయితే నడిచింది. సో దానికోసం ఆయన ఎప్పుడు ఏ ట్రిప్కి పిలిచినా ఈమె వెళ్ళడము, ఇటు ఏమో డుమ్మాలు కొట్టడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ షెడ్యూల్స్ వల్ల ఏమైనా గ్యాప్ ఉంటే ఏమైనా అనుకోవచ్చు. కాకపోతే ఈమె మళ్ళీ వెళ్ళేసి ఇంకొంచెం మళ్ళీ ఇవాళ నా హెల్త్ బాగాలేదండి నేను రాలేను, రేపు చూద్దాం అది చూద్దాం అంటే మాస్టర్ షెఫ్కి వాళ్ళకు చాలా మండింది. ఇక వెంటనే ఆమెను మార్చేసి 1-2 రోజులైతే వాళ్ళు కూడా ఊరుకుంటారేమో, కానీ ఫ్రీక్వెంట్గా తీసుకుంటే కాస్త ఇబ్బందికరమైన అంశం. ఎందుకంటే లక్షలు పెట్టి ఉంటారు కదా, రెమ్యునరేషన్స్ వీళ్ళకి లక్షలు ఇస్తారు, వచ్చిన వాళ్ళకి ఇవ్వాలి. అవును. అండ్ అట్లాగే మళ్ళీ ఇంతకుముందు చూసుకున్నా కూడా మాస్టర్ షెఫ్ కంటే ముందు ఎప్పటి నుంచో మన బాహుబలి టైం నుంచి కూడా, బాహుబలి ప్రమోషన్స్ కూడా ఆమె రాలా. ఆ తర్వాత కూడా చిరంజీవి గారితో ఒక సినిమాలో మన సైర నరసింహారెడ్డిలో చేసినప్పటికీ నెక్స్ట్ చిరంజీవి గారి సినిమాలో ఈమెకి అవకాశం ఇస్తా అంటే నేను చేయనని చెప్పింది అనేది వార్తలు వచ్చాయి. మళ్ళీ మెహర్ రమేష్తో చిరంజీవి సినిమాల్లో కూడా ఇదే వచ్చాయి. తమన్నా గొడవ పడింది, వెళ్ళిపోయింది వల్ల అవ్వట్లేదంట, అదంట ఇదంట అని చెప్పి రాసుకొచ్చాను. దానికి క్లారిటీ ఇవ్వడానికి యూనిట్ వాళ్ళు ఆ షాపింగ్ పోస్టర్ రిలీజ్ చేశారే తప్పితే మళ్ళీ తమన్నా కూడా ఎక్కడ మాట్లాడలే ఈ వివాదాల గురించి. బట్ రెగ్యులర్గా వచ్చే న్యూస్లో ఏంటంటే ఈ అమ్మాయి ఏ యూనిట్లో ఉన్నా, ఎవరితో ఉన్నా, ఎక్కడున్నా కూడా కొన్ని రోజులు బాగుంటుంది, తర్వాత వాళ్ళకి ఏదో ఇబ్బందులు పెడుతుంది, ఈమె వల్ల అది కాదు అని చెప్పేసి వచ్చింది. అండ్ నెక్స్ట్ దట్ ఈజ్ మహాలక్ష్మి అని ఒక సినిమా, దట్ ఈజ్ మహాలక్ష్మి అనే ఒక సినిమా, అది అన్ని లాంగ్వేజెస్లో కూడా వాళ్ళు తీస్తుంటే అన్ని లాంగ్వేజెస్లోనూ ఆ సినిమా ఎందుకో రాలా. ఇది 100% లవ్ తర్వాత తీసిన సినిమా కదా, దాంట్లో ఉన్న ఆ టైటిల్ అదే ఆ డైలాగుని పట్టుకుని దాన్ని బట్టి తీశారు. బట్ ఆ సినిమా రిలీజ్ కూడా అవ్వాలి. ఆ సినిమా వాళ్ళని కూడా ఏమైనా ఇబ్బందులు పెట్టిందని చెప్పేసి ఇవే న్యూస్లు వీళ్ళ వల్ల. ఎక్కువ తమన్నా మీద ఇట్లాంటి రూమర్సే ఉన్నాయి తప్పితే బేసిక్గా ఆమె అంటే ఇంకొకటి టైంకి రాదని, లేకపోతే
ఇచ్చిన రోజు సరిగా పని చేయదని అయితే రూమర్స్ ఏం లేవు. ఆమె పంచువాలిటీ విషయంలో బాగానే ఉంటుంది, రెగ్యులారిటీ విషయానికి వస్తే మాత్రమే ఈ అమ్మాయికి కొంచెం లైక్ అంటే అదేంటో చెప్పలేము. సడన్గా ప్రాజెక్ట్ అంటే ఒకసారి ఒప్పుకున్న తర్వాత చచ్చినట్టు వాళ్ళే చేస్తారులే అనుకుంటుందో తెలియదు, లేకపోతే ఆ బాయ్ ఫ్రెండ్ వల్ల ప్రాబ్లమో తెలియదు. అండ్ బేసిక్గా ఇప్పుడు ఆ బాయ్ ఫ్రెండ్ మన బాలీవుడ్ అబ్బాయి, మనకు అఫ్కోర్స్ ఆల్రెడీ మన మిడిల్ క్లాస్ అబ్బాయిలో కూడా విలన్గా చేశాడు. సో ఇట్లా చూసుకుంటే ఆయన చెప్పాడనమాట, అంటే అంటున్నారు న్యూస్, నువ్వు అట్లా టైంకి వెళ్ళి పొద్దున్న ఏదో స్కూల్కి వెళ్ళి వచ్చినట్టుగా పనిచేస్తే కుదరదు, నీకంటే ఇప్పుడు బాలీవుడ్లో చూడు, వాళ్ళు వచ్చినప్పుడే షూట్ ఉంటుంది, వాళ్ళు వెళ్ళి రానప్పుడు షూట్ ఉండదు, వీళ్ళ వ్యవహారం వేరు, కానీ నువ్వు మాత్రం అక్కడ ఏదో ఇదిలాగా పని చేస్తున్నావు, ఒకసారి అట్లా చూడు ఇట్లా చూడు అని చెప్పి మైండ్ అంతా చెడగొడుతున్నాడు అని చెప్పేసి రకరకాల న్యూస్లు. బట్ ఏదేమైనా సరే అన్ని రూమర్సే తప్పితే ఇవాళ రేపు రూమర్స్ పుట్టించడం కామన్. ప్రతి ఒక్కరూ వీళ్ళు కలిసి ఉన్నారు అంటే ఏదో లైక్ ఎఫ్ఐఆర్ అంటే అఫ్కోర్స్ వీళ్ళు కూడా అది నిజమే అన్నట్టుగా ప్రవర్తించినప్పటికీ ఈయన వల్లనే ఈమె చెడిపోతుంది. అందుకే టైంకి ఇంతకుముందు ఉన్న తమన్నా వేరు, అప్పుడైతే అదేంటి హ్యాపీ డేస్ ఆ టైంలో ఉండే తమన్నా వేరు, ఆమె అసలు అందు అందు. బట్ ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మాత్రం బాగా ఇదైపోయింది, పొగరెక్కింది. అండ్ నెక్స్ట్ అఫ్కోర్స్ అప్పటికే ఫేడ్ అవుట్ స్టేజ్లో ఉండి కొత్త కొత్త హీరోయిన్లు వచ్చినప్పటికీ కూడా ఈమెకి ఎందుకు ఇంత పొగరు అనేది ఒకటి ఉంది. బట్ ఇట్లా పొగరుంది అని తెలిసినా కూడా ఇంకా పెద్ద పెద్ద ఆఫర్లు వస్తున్నాయంటే దాని అర్థం ఏంటి, ఈ అమ్మాయి ఏదో ఒక కోణంలో ఉంది, కాకపోతే అప్పుడప్పుడు ఎందుకో తెలియదు. ఇప్పుడు రాజమౌళి గారితో అయితే గొడవ అబద్ధమని ఖండించలేము, ఎందుకంటే బాహుబలి 2లో ప్రమోషన్స్లో పాల్గొనలా, నెక్స్ట్ F3 ప్రమోషన్స్లో పాల్గొనలా. సో అది అంటే వీళ్ళు అడ్జస్ట్ అవుతున్నారేమో అనిల్ రావిపూడి, పోనీలే ఇవాళ రేపు ఇట్లాంటివన్నీ కామనే ఉండే. అంటే మేబీ షూటింగ్ టైంలో ఉన్నప్పుడు కాస్త మంచిగానే జోవియల్గానే ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేస్తూ ఒక్కొక్కసారి పర్సనల్ లైఫ్కి స్పేస్ ఇస్తున్నారు అనుకో, మేబీ వీళ్ళు కూడా అర్థం చేసుకుంటారేమో, అంతే తప్ప పర్సనల్గా ఆమె యాటిట్యూడ్కి సంబంధించిన గొడవలు అట్లా కాకుండా ఇప్పుడు రెండు రకాలుగా ఉంటుంది, కొంచెం పొగరుగా బిహేవ్ ఇది వేరు, బట్ పర్సనల్ లైఫ్ కోసం దీన్ని కొంచెం వాళ్ళు అడ్జస్ట్ చేయడం వేరు. అందుకోసం మన వాళ్ళే తమన్నాను అర్థం చేసుకుంటున్నారు అనుకోవచ్చా? అట్లా కూడా అనుకోవచ్చు, బట్ ఈ అమ్మాయి ఇబ్బంది పెట్టదు అనేది మాత్రం నేను నమ్మను. వై బికాజ్ నాకు తెలిసినంత వరకు మోస్ట్లీ మాస్టర్ షెఫ్ యూనిట్ని అయితే చాలా ఇబ్బంది పెట్టింది, అది దగ్గరుండి తెలుసుకున్నాము. అండ్ అఫ్ కోర్స్ అది ఎండమూల్ షైన్ వాళ్ళది, అంత పెద్ద కంపెనీ వాళ్ళనే ఆమె ఇట్లా అనిందంటే ఇంకా రెమ్యునరేషన్ కూడా ఎక్కువ. లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అన్స్టాపబుల్ లాంటి మన షోలో మనం బాలకృష్ణ గారికో లేకపోతే ఇంకేదన్నా పెద్ద పెద్ద షోలో సుమ్మకి ఎట్లా ఇస్తామో ఆ రేంజ్ రెమ్యునరేషన్స్ అంతకంటే ఇంకెక్కువ ఇస్తుంది ఎండమూల్ షైన్. వాళ్ళు కోట్లు ఇస్తారు ఉట్టిగానే, అంటే వాళ్ళు పెద్ద కంపెనీ అఫ్ కోర్స్. అండ్ జెమినీలో దానికి రేటింగ్ రాకపోయినప్పటికీ కూడా వాళ్ళు పెద్దనే ఇస్తారు, బట్ అట్లాంటి వాళ్ళనే ఇబ్బంది పెట్టింది. రేటింగ్ సరిగ్గా లేదు కాబట్టి ఈమె లైట్ తీసుకుందంటూ కూడా ఒక అట్లంటే సినిమా హిట్ ఫ్లాప్ అనేది అంటే హిట్ అయితేనే చేస్తా అనేది ఏమి ఉండదు. ఏదైనా షో అయినా రేటింగ్ వచ్చింది అనుకో మనం కూడా ఫాస్ట్ గా వెళ్తూ ఉంటారు, రేటింగ్ బాగాలేదు బికాజ్ ఇప్పుడు బిగ్ బాస్ లాంటి షోలు కూడా ఒక సీజన్ హిట్ అవుతుంది, ఒక సీజన్ ఫట్ అవుతుంది. అట్లా అని చెప్పేసి ఆ హోస్ట్ ఈ సీజన్ బాగాలేదు కదా నేను రాను నెక్స్ట్ సీజన్కి అనేది ఏమి ఉండదు. ఈమె వైపునే కొంచెం ఇబ్బందులు అనేది ఉంటాయి. అయితే ఈమె సినిమాలకైతే కరెక్ట్, ఎందుకంటే పర్టికులర్ షెడ్యూల్ ఉంటే మళ్ళీ గ్యాప్ వస్తే ఈ తిరుగుళ్ళు ఉంటాయి, కానీ ఏమన్నా షోస్ మాత్రం ఈమెకి ఇబ్బంది. ఎందుకంటే సడన్గా ఎక్కడికో ముంబై వెళ్ళిపోయి రాలేని పరిస్థితిలో ఉంటే ఇగో ఇట్లాంటివన్నీ డిస్టర్బెన్స్లు వస్తూ ఉంటాయి. చూడాలి. రైట్, థ్యాంక్ యూ సో మచ్.